సార్ నమస్తే సార్. నమస్తే సార్ చక్రధర్ గారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఏ వయసు నుంచి చేసుకోవాలంటారు అసలు ఏంటి? ఎందుకంటే చాలామంది నెలకి లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నా దాన్ని సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. ఏంటి అసలు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది? మంచి క్వశ్చన్ అడిగారు సార్ కృష్ణ గారు. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ ఏజ్లోంచి తీసుకుంటే మనకు లాభం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి మార్చ్ వచ్చింది కాబట్టి ఎగ్లాగో మనకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్రతి వాళ్ళు టెన్షన్గా ఉన్నారు. పిల్లల కంటే ముందు పేరెంట్స్ టెన్షన్గా ఉన్నారు, ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఏంటి అని. సో ఎగ్జామ్స్లో ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ తీసుకుంటే లక్షల్లో రాస్తారు, కానీ అందులో టాపర్స్ మాత్రం 10 మంది ఉంటారు అంతే. సో ఈ టాపర్స్ అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు టాప్ ర్యాంక్స్ వస్తున్నాయి అని మనం వాళ్ళకి తీసుకుంటే డేటా తీసుకుంటే 9th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోవటమే ఆలస్యం అండి. వాళ్ళు 10th క్లాస్ మొదలు పెట్టేస్తారు. 9th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోవడం అంతే. అక్కడి నుంచి 10th క్లాస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, బోర్డ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఏప్రిల్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేసి అక్టోబర్ కల్లా మొత్తం అసలు అయిపోతుంది స్టడీ అయిపోతుంది. స్కూల్లో టీచర్లు చెప్పారా చెప్పలేదా అనేది వాళ్ళకి ఇది కాదు, మొత్తం వీళ్ళు చదివేయాలి. ఎందుకంటే వీళ్ళ గోల్ అంతా ఏంటంటే టాపర్ అవ్వాలి, అవుట్ ఆఫ్ 10లో మనం ఒకళ్ళు ఉండాలి, టాప్ 10లో ఉండాలన్న కోరిక ఉంటుంది, బలంగా ఉంటుంది కోరిక. సో అందులో ఏంటంటే ఈ కేటగిరీ పీపుల్ అందరూ ఏంటంటే ముందు నుంచి మొదలు పెట్టేస్తారు. సరే వాళ్ళందరూ టాపర్స్ అవుతారు. సెకండ్ ఇంకో యావరేజ్ మీద వస్తారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు జూన్ స్కూల్ తెరిచాక ఆఫర్లేకి క్వార్టర్లేకి ప్రిపేర్ అవుతూ ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటూ కొంచెం యావరేజ్గా వాళ్ళు మార్క్స్ తెచ్చుకుంటారు. ఇంకో కేటగిరీ ఉంటుందండి, వాళ్ళు అక్టోబర్ తర్వాత మొదలు పెడదాంలే, దసరా అవన్నీ ఇంటి ముందు హాలిడేస్, దీపావళి వస్తుంది, దీపావళి తర్వాత సంక్రాంతి అంటారు మీరు, న్యూ ఇయర్, సంక్రాంతి, చివరికి ఆ మోడల్ పేపర్స్ దొరుకుతాయి మన కోటిలో 10th క్లాస్ ఆ మోడల్ పేపర్స్ దొరుకుతాయి. అది చదివేసి ఆ మోడల్ పేపర్లు చదివేసి లక్కీగా పాస్ అవుతుంటారు. సో అట్లయితే మనం స్టూడెంట్స్ బిహేవ్ చేస్తారో మన ఎగ్జామ్ ఎంప్లాయ్మెంట్ రాగానే శాలరీ రాగానే ఆ ఫ్యూచర్ ప్లానింగ్ తర్వాత ముందు మన బైక్ కొనేయాలి ఒక అవగాహన ఉండదు. మన ఎంప్లాయ్మెంట్ రాగానే అనుకుంటారంటే ఇది మన లైఫ్ లాంగ్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనుకుంటారు. 60 ఏళ్ళకి వాళ్ళు నెట్టేస్తారన్న విషయం వాళ్ళకి తెలియదు. ప్రపంచంలో ఉన్న పెద్ద డైలమా ఏంటంటే మన శాశ్వతం కాదు, మన ఉద్యోగం శాశ్వతం కాదు అనేది వాళ్ళ మైండ్కి రాదు అన్నమాట. ఉద్యోగం అనేది ఒక 30-35 ఇయర్స్ మాత్రమే చేయగలం, అది గుర్తుండదు. వచ్చిందే వెంటనే మనం ఈఎంఐలు బుక్ చేసామా మీరు అన్నట్టుగా. ఎందుకు 1 lakh సంపాదిస్తున్నాను ఇవాళ వాళ్ళకి రావట్లేదు అంటే మెయిన్గా రీజన్ ఈఎంఐస్ అండి. క్రెడిట్ కార్డ్స్ పెరిగిపోయినాయి బాగా హ్యూజ్గా, ప్రతి వాడు లోన్లు ఇచ్చేస్తున్నాడు. ఒక మెడలో ఒక ఏదైనా కార్పొరేట్ ట్యాగ్ వచ్చింది, ఒక బ్యాంక్లో 3 నెలల శాలరీ పడింది అంటే వెంటనే కాల్స్, సార్ మీకు లోన్ కావాలా, మీకు 2-wheeler లోన్ వస్తుంది, 4-wheeler లోన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దాని మీద రన్ అవుతున్నారు. బ్యాంక్స్ అన్నీ కూడా ఏంటంటే పట్టుకున్నాయి, వీక్నెస్ పట్టుకున్నాయి. వాళ్ళు గ్రో అవ్వాలంటే ముందు ఇంకోళ్ళ వీక్నెస్ పట్టుకోవాలి. నేను చాలా మందిని గమనించాను, నెలకి 1.5-2 లక్షలు జీతం వచ్చే ఎంప్లాయీస్ కూడా 15వ తేదీ తర్వాత వాళ్ళ అకౌంట్లో కనీసం 10,000 కూడా మిగుల్చుకోలేకపోతున్నారంట. నేను ఎందుకంటే ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. ఇంకా కంపారిజన్ విత్ కోలీగ్స్ అది చాలా బాగా ఎక్కువైపోయింది. ఎవరన్నా ఆన్సైట్ వెళ్ళారు ఏదన్నా అంటే వీళ్ళు కూడా అకేషన్కి సపోజ్ ఏంటంటే ఉద్యోగపరంగా ఆన్సైట్ వెళ్తే బాగానే ఉంటుంది. సో ఫ్యామిలీలో తీసుకొని ఒక సింగపూర్ వెళ్దాము, ఒక వెకేషన్కి వెళ్దామని ప్లాన్ చేస్తుంటారు కొంతమంది. ఫ్రెండ్ ఒక కారు కొంటే వీటికంటే బెస్ట్ కారు కొనాలి అనుకుంటాడు. దాంతో ఏంటంటే లోన్ కొనుక్కుంటే ఈఎంఐ, కారు కొనుక్కుంటే ఈఎంఐ, సెల్ ఫోన్ కొనుక్కుంటే ఈఎంఐ, పర్సనల్ లోన్స్. ఇంకోటి ఏంటంటే మీరు ఎంతైతే క్రెడిట్ కార్డ్తో యూజ్ చేస్తారో మళ్ళీ వాటిని ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తారు. ఫ్లెక్సీ ప్లాన్ అంటారు దాన్ని. మళ్ళీ వెంటనే కాల్ చేసి సార్ మీది 50,000 ఉంది, మనం దీన్ని కన్వర్ట్ చేసుకుందాం 12 months ఇన్స్టాల్మెంట్లో అని చెప్తారు. వీళ్ళు ఓకే అంటారు, వెంటనే ఇన్స్టాల్మెంట్ కంటే కట్టిపోతుంది. సో అలా మనకు తెలియకుండానే అన్కంట్రోలబుల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి మీరు అన్నట్టుగా 1 lakh 2 lakhs సంపాదించినా కూడా ఎండ్ ఆఫ్ ద 10th డే కల్లా మళ్ళీ జీరో అయిపోతున్నాయి అకౌంట్స్లో. సో ఇది ఏంటంటే మెయిన్గా వాళ్ళు ప్లానింగ్ లేకపోవడం అండి. ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఈ విషయం ఇది జరగదు. ఎప్పుడైతే మనకి జాబ్ రాగానే ఒక 30% తీసి పక్కన పెట్టాలి, సేవింగ్స్ చేయాలి. ఇవాళ రోజున ఇవాళ జాబ్ ఉంటుంది, రేపు ఉండదు, లేకపోతే రేపు వేరే జాబ్ కోసం కొంచెం గ్యాప్ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఫారెన్కి వెళ్ళి మనం ఎత్తుకుందాం అనుకున్న గ్యాప్ తీసుకుంటారు. సో వాళ్ళ ఇంట్లో మ్యారేజెస్ ఉండొచ్చు, వాళ్ళ సిస్టర్ కానీ ఎవరన్నా వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. సో రకరకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కాదా ఎక్స్పెన్సెస్ మనం బాకెట్ చేయలేం, కానీ అండి సేవింగ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎక్స్పెన్సెస్ని సేవింగ్స్ని 2 కళ్ళలాగా చూసిన వాడు పైకి వెళ్తాడండి. మాకున్న 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఎక్స్పెన్సెస్ చేయొద్దు అని మనం చెప్పాలి, దేనికి ఖర్చు పెట్టుకోవాలి, ఏ విధంగా సేవ్ చేసుకోవాలి. సో మనం ఎక్స్పెన్సెస్ని మీట్ కాకపోతే వాళ్ళ గోల్. ఇప్పుడు కష్టపడి చదివారు, ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు, మనకు ఒక డిగ్నిటీ రావాలి, వాళ్ళకి ఒక ఉంటుంది. మనం వద్దు అంటే వాళ్ళకి బాగుంది కాదు కాబట్టి, కరెక్ట్ కాదు కాబట్టి ఎక్స్పెన్సెస్ని సేవింగ్స్ని 2 కళ్ళలాగా చూసుకుంటూ అది చేయాలి ఇది చేయాలి.
సో ఎంత మేరకు చేయాలి, ఒక బడ్జెట్ అనేది క్లియర్గా ఉండాలి. సో మన ఎలిజిబిలిటీ ప్రకారం ఏ కార్ కొనుక్కోవాలో తీసుకోవాలి తప్ప హై ఎండ్ కార్కి వెళ్ళకూడదు. బైక్ కూడా హై ఎండ్ బైక్ వెళ్ళకూడదు. సో ఒక నార్మల్ బైక్ ఇది ఓకే, అట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందు సేవింగ్స్కి ఇచ్చేసాం అనుకోండి ప్రయారిటీ, సో మిగిలిన దాంట్లో ఎంత ఈఎంఐకి మనం వెళ్ళాలి అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి అది చేయాలి, ఇది చేయాలి, రెండింటి కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికి ఒక అడ్వైజర్ అయితే మస్ట్ అని చూడండి. ఎందుకంటే మనకి కొలీగ్ ఉంటాడు, వాడని చెప్పి వాళ్ళకి ఏమైనా తెలియదు. మీకు ఏమైనా డౌట్ వస్తే ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తారు తప్ప, ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఏదైనా మెడిసిన్ రాయాలంటే పక్క డాక్టర్ అడగచ్చు సరే అని. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేసరికి ఏంటంటే ఆయన కొత్త ఈయన కొత్త. మీరు ఎందుకు మనం పక్కన కొలీగ్స్ని చాలామంది ఏంటంటే నేను చూస్తున్న ఈ 15 సంవత్సరాలలో డిపెండ్ ఆన్ ద కొలీగ్స్ ఎక్కువ మంది ఉంటారు, లేదా వాళ్ళ సీనియర్ బాస్ ఉంటారు వాళ్ళ ఆఫీస్లో, ఆయన సలహా అడుగుతుంటారు. టీమ్ లీడర్ మేనేజర్ ఇది స్కూల్లో చెప్పే ఎడ్యుకేషన్ కాదు, వాడికి కొత్త. చిన్నప్పుడు స్కూల్ ఏజ్ నుంచి నేర్చుకునే సబ్జెక్ట్ కాదు. చిన్న డౌట్ వస్తే మ్యాథ్స్లో పక్క పడిన అడుగుతాం, కానీ ఇది అలాంటి సబ్జెక్ట్ కాదు. ఇదంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, ఏదైతే చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుండదు, సో ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక బడ్జెట్ ఉంటుంది. సో ఇదంతా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చూస్ చేసుకొని వాళ్ళతో కూర్చొని ప్లాన్ తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలామంది తెలియదు ఏంటంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. బయట మార్కెట్లో బోల్డ్ అండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, షేర్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఇలా రకరకాల ప్రొడక్ట్స్ ఉండేసరికి కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఏది ఎక్కువ చేయాలి, ఏది ఇన్వెస్ట్ చేయకూడదు అనేది వాళ్ళు రాంగ్ అండ్ రైట్ తెలియదు. వాళ్ళకి తెలియకపోవడం కూడా సమ్ టైమ్ రాంగ్ మిస్టేక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనం హ్యాండ్ బౌన్స్ చేసుకుంటారు అనమాట. సో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కట్టుకొని ఇవన్నీ తగ్గడం కాకుండా ఒక ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకుంటే కనుక ఎవరైతే అండి మన 9th క్లాస్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారో 10th క్లాస్ ఎగ్జామ్స్కి స్టార్టింగ్ నుంచే, అలా డే 1 నుంచి కనుక మీరు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే మీకే కాదు నెక్స్ట్ 2 జనరేషన్స్ దాకా కూడా మనం ఎర్న్ చేసి పెట్టచ్చు, అంత వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో అంత స్కోప్ ఉంది మార్కెట్లో. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలా ప్లానింగ్ తీసుకోవాలి, ఎలా బడ్జెట్ తీసుకోవాలి, ప్లాన్ లేక ఇవన్నీ జరుగుతున్న తప్పులు తప్ప. నిజంగా ఒక మంచి అడ్వైజర్ కనుక ఫాలో అయితే కనుక దే కెన్ మేక్ గుడ్ మనీ అండ్ డీసెంట్ లైఫ్ ఎర్న్ చేయొచ్చు, లీడ్ చేయొచ్చు. సార్ అదేవిధంగా రిటైర్మెంట్ విషయానికి వస్తే అది ఏందో డిఫాల్ట్గా అందరూ 50-55 వచ్చాక అప్పుడు మాత్రమే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. ఒక 25లోనూ ఒక 35లోనూ రిటైర్మెంట్ గురించి మాట్లాడితే నేను అప్పుడేమైనా ముసలోని అయిపోయినా అసలు ఈ వయసులో నాకు రిటైర్మెంట్తో పని ఏంటంటూ కొట్టుపరేస్తుంటారు కదా. సో ఒక 60 years వచ్చాక 60-62 వచ్చాక రిటైర్ అవుతావు. సో మనం సర్వీస్లో ఉన్నప్పుడు వచ్చినంత ఇన్కమ్ మనకి రిటైర్మెంట్ తర్వాత రాదు. సో లైఫ్ స్టైల్లో అప్పటికి ఇప్పటికి కొంత చేంజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే సర్వీస్లో ఉన్నప్పుడు ఇన్కమ్స్ వస్తుంటాయి, ఈఎంఐలు కట్టుకుంటాం, ఆ ఫ్యామిలీ చాలా లావిష్గా గడిచిపోతుంది. బట్ రిటైర్మెంట్ తర్వాత ఓన్లీ పెన్షన్ మీద లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది కదా. సో మరి చిన్న వయసు ఉన్నప్పుడే రిటైర్మెంట్ని కూడా ఏ విధంగా సీరియస్గా తీసుకొని మన భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఎక్సలెంట్ అండి. యాక్చువల్గా ఏంటంటేనండి ఇందులో మనం ఎంత తక్కువ ఏజ్లో స్టార్ట్ చేస్తే మన కార్పస్ ఆఫ్ సేవింగ్ అనేది అంత తక్కువ చేయొచ్చు. ఇప్పుడు మాకు దగ్గర చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆల్రెడీ మనం చాలామంది చూసాం. కాబట్టి చెప్పేది ఏంటంటే 50 ఏళ్ళప్పుడు మనం స్టార్ట్ చేస్తే నెలకి 34,000 దాచిపెట్టాల్సి వస్తుంది, సేవ్ చేయాల్సి వస్తుంది. అదే మీరు ఎంగేజ్లో 25 yearsలోనే మనం కనుక సేవ్ చేయడం మొదలు పెడితే వితిన్ 5,000తోనే వీ కెన్ మేక్ 1 crore. మనకు ఆప్షన్ ఉంది. ఇక్కడ తక్కువ అమౌంట్ మీరు ఎప్పుడైతే ఇప్పుడు మీకు చూడండి, సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం సిప్ అంటాం, జనరల్ వీకెండ్ వచ్చిందంటే వాళ్ళ పెద్దవాళ్ళు సిప్ అంటారు. సో ఈ సిప్ అంటే ఏంటంటే ఎంత ఓల్డ్ సిప్ మీకు వైన్ అయితే మీకు అంత కాస్ట్, అవునా కదా. 5 years ఓల్డ్ వైన్ ఒక కాస్ట్ ఉంటుంది, 10 years ఓల్డ్ ఒక కాస్ట్ ఉంటుంది, 20 years ఓల్డ్ ఒక కాస్ట్ ఉంటుంది. సో వైన్ ఓల్డ్ అవుతున్న కొద్దీ మీకు రేట్ పెరుగుతుంది. అలాగే సేవింగ్స్ కూడా, ఎస్ఐపి కూడా మీరు ఎంత తక్కువ ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు కార్పస్ అంత ఎక్కువ క్రియేట్ అవుతాయి. మీరు 20 years ఇన్వెస్ట్ చేస్తే మీకు 2 crores ఇన్వెస్ట్మెంట్ కార్పస్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ 5 years ఇన్వెస్ట్ చేస్తే 5 lakhs 50 lakhs కార్పస్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు ఎంత లాంగ్ ఎస్ఐపి చేస్తారో అంత వర్త్ క్రియేట్ అవుతుంది వెల్త్. కాబట్టి మీరు తక్కువ ఏజ్లోనే స్టార్ట్ చేస్తే అట్ ద ఏజ్ ఆఫ్ 25 కరెక్ట్ అండి. 25 years నుంచి 55 years అంతకంటే మేము చదువు అని చెప్పేది 30 years కనుక మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే మనం ఆబ్వియస్గా ఆడుతూ పాడుతూ 10 crores క్రియేట్ చేయొచ్చు. 10 crores అంటే మీకు కాదు, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా వెల్తీగా ఉండొచ్చు. సో కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ చిన్న వయసు నుంచి మొదలు పెట్టమని చెప్తాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. చిన్న వయసు ఉన్నప్పుడే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి, చిన్న వయసులో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే ఒక సర్టన్ ఏజ్ తర్వాత మనం ఏ విధంగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయించిన అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.